గుంటూరు నగరపాలక సంస్థ కొత్తపేట గుంట గ్రౌండ్ సెంటర్ మనం చూస్తున్నాం. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొత్తపేట మీదుగా మనం గుంటూరు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. గుంట గ్రౌండ్ ఏరియా చూస్తున్నాం మనం. నా సెంటర్ నుంచి ఎడమవైపుగా మనం వెళ్ళిపోవచ్చు. కొత్తపేట ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది గుంటూరు నగరం. గతం కంటే మిన్నగా కొన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు. ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు కార్పొరేషన్ అధికారులు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక పర్యవేక్షణలో ప్రతి వారం గుంటూరు నగరాన్ని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పరిశీలించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ముందుకు దూసుకెళ్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈ దిశగా గుంటూరు నగరాన్ని అత్యంత సుందర నందనవనంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్తున్నారు. గతంలో ఆగిపోయిన రోడ్లన్నీ పూర్తి చేస్తున్నారు. కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా వచ్చే నెల నుంచి చేపడతారు. శంకర్విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వచ్చే మే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు. గతంలో 3 వంతుల సెంటర్ బ్రిడ్జి పూర్తి అయిపోయింది. అదేవిధంగా నంది వెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా సగంలో ఆగిపోయి ఉంది. ఆ బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు. గుంటూరు కొత్తపేట నుంచి వస్తున్నాం చూడండి. ఇటు నుంచి కుడివైపుకి వెళ్తే మనం మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు. జిన్నా టవర్ సెంటర్ అంటారు కదా, జిన్నా టవర్ సెంటర్ ఇది. గుంటూరుకి గుండెకాయ లాంటి జిన్నా టవర్ సెంటర్ మనం చూస్తున్నాం. ఇటుగా వెళ్తే జిన్నా టవర్ సెంటర్ అది కనిపించేది. ఇది పెద్ద వ్యాపార కూడలి, వర్తక వాణిజ్యాల వ్యాపార కూడలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో జిన్నా టవర్ సెంటర్. ఇది నిత్యం రద్దీగా కనిపించే వ్యాపార కూడలి ప్రాంతం కొత్తపేట. ఇటు నుంచి మనం నేరుగా డైరెక్ట్గా ఎడమవైపు లెఫ్ట్ తీసుకున్నట్లయితే వెంకటేశ్వర కళ్యాణ మండపం మనం చూడవచ్చు. అక్కడ నుంచి నేరుగా మనం గుంటూరు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, తిరుపతి దేవస్థానం, కళ్యాణ మండపం ఇవన్నీ చూడవచ్చు అనమాట. నేరుగా గుంటూరు కొత్తపేట పరిధిలో మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న నగరం, మెట్రో నగరంగా మారనుంది త్వరలో. విజయవాడ, గుంటూరు 2 నగరాలు కూడా భవిష్యత్తులో మెట్రో నగరాలుగా మారుస్తారని చెప్తున్నారు. అప్పుడు కొన్ని రోడ్లు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు. చిన్న చిన్న రోడ్లుగా కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. ఆ రోడ్లు కూడా వెడల్పు చేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముందుకు వెళ్తున్నారు. తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం ఇది. ఇటుగా వెళ్తే మనం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం చూడవచ్చు. ఇటుగా మెయిన్ రోడ్డుకి వెళ్ళినట్లయితే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం చూడండి. ఇక్కడ అనేక నాటకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో చేపడుతూ ఉంటారు. మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు